ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మా తమ్ముడు ఒకసారి ఒక ఇంటికి, ఒక సహోదరునికి డెలివరెన్స్ చేయడానికి, అంటే విడుదల చేయడానికి పిలువబడ్డాడు. అతను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆ సహోదరునికి డెలివరెన్స్ స్టార్ట్ చేశాడు, ప్రేయర్ స్టార్ట్ చేశాడు. ఒక 2 నిమిషాల్లోనే పక్కన రూమ్లో, అదే ఇంట్లో పక్క రూమ్లో పెద్ద సౌండ్ వచ్చిందంట. వీళ్ళు ఏంటని వెళ్ళి చూస్తే ఒక ఆమె పడిపోయి ఉందంట. ఆమె ఎవరా అని చూస్తే ఆ సహోదరునికి సొంత చుట్టాలేనంట. అయితే అతను వీళ్ళింట్లో వచ్చి ఉంటున్నాడు. మా తమ్ముడిని తన కోసం ప్రార్థించమని పిలిచాడు. అయితే అసలు ప్రార్థన ఆ సహోదరునికి చేయాల్సిన డెలివరెన్స్ కోసం ఏదైతే వెళ్ళాడో ఆ పక్కన ఆంటీ పడిపోతే ఆమెను డెలివరెన్స్ చేయడానికి కూడా దేవుడు ప్రభు వాడుకున్నాడు. ఆమె అసలు ఇట్లా నిలబడలేకపోతుందంట. ఎన్నిసార్లు పడిపోయిందో అసలు. వాళ్ళు ఒక చైర్ తెచ్చి కూర్చోబెట్టి చాలాసేపు ప్రేయర్ చేసినాక ఆమెకు కొంచెం డెలివరెన్స్ అయ్యింది. అయితే ఈ సహోదరుని కూడా డెలివరెన్స్ చేసాక తర్వాత ఏంటి సంగతి, ఆంటీ ఎందుకు పడిపోయింది అని అడిగితే, ఆమె ఎవరు ఏంటి అని అడిగితే, ఆమె అంట చర్చిలో ప్రార్థన చేసే ఆంటీ అంట. అంటే చాలామంది ప్రవక్తలాగా పిలువబడుతుంటారు కదా, మనం వెళ్తూ ఉంటాం కదా వాళ్ళ దగ్గరికి. అయితే ఈమె కూడా అలాంటి ఒక ఫాల్స్ ప్రాఫెట్, అంటే అబద్ధ ప్రవక్త. ఈమె వెలుగుదూత వేషం వేసుకొని ఆ చర్చిలో అనేకులకు ప్రాఫెసీలు చెప్తూ ఉన్నట్టు మాకు తర్వాత తెలిసింది. సో అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ప్రతి ఆత్మను నమ్మకుడి. మనము బయటి వాళ్ళను దగ్గర రానియము, అన్యులను దగ్గర రానియము క్రిస్టియన్స్ని. కాబట్టి సాతాను ఎవరిని వాడుకుంటాడు? మన చర్చిలో ఉన్న మన పాస్టర్ని, ఇలాంటి దొంగ ప్రవక్తలని వాడుకుంటూ మన జీవితాలను నాశనం చేస్తుంటాడు. కాబట్టి అందుకే ప్రభు ముందుగానే వాక్యంలో రాసి ఉంచాడు మనకు జాగ్రత్తగా ఉండాలని మనల్ని. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు. డెలివరెన్స్ చేస్తాము అది ఇది అని డబ్బుల కోసం ఎవరైతే డబ్బులు తీసుకొని చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా అబద్ధ ప్రవక్తలే. ఈ పాస్టర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనము ప్రతి ఆత్మను నమ్మొద్దు అని ప్రభు ముందే తెలియజేశాడు. అలాంటి వాళ్ళని గుర్తుపట్టడానికి దేవుడు మనకు కావాల్సిన డిసర్న్మెంట్, మనకు అలాంటి ఆత్మను ప్రభు అనుగ్రహించి మనల్ని మేలు కీడు తెలుసుకునే ధన్యత ప్రభు మనకిచ్చునుగాక. దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ అబద్ధ ప్రవక్తల నుంచి, అబద్ధ పాస్టర్ల నుంచి ప్రభు కాపాడునుగాక. ఆమెన్.